ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం, 7వ వచనంలో 7వ లైన్, 7th లైన్. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ఈరోజు వాగ్దానం నీకు. దేవుడు కృప ఏంటంటే ఐజయా చాప్టర్ 42 వర్స్ 7లో 7th లైన్ అండర్లైన్ చేసుకోండి. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి? నా జీవితంలో ఏ సక్సెస్ నాకు లేదు. అసలు నాకున్న ఆలోచన వేరు, నాకున్నటువంటి మైండ్ సెట్ వేరు, నాకు జరిగేది వేరు. నేను బ్లాక్ అయిపోయాను, నేను ఇరుక్కుపోయాను, అనిపోయింది నా చరిత్ర అని అనుకుంటున్నావు కదా. దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించాడు. ఆయన కోరుకున్నాడు నువ్వు అలా ఉండాలని. అందుకనే అంత పెద్ద కిరీటము దేవుడు నీ మీద పెడుతున్నాడు. నాకు అంత అందం లేదే, లేదా నాకు అంత బలం లేదే, నాకు అంత జ్ఞానం లేదు, అంత క్వాలిఫికేషన్ లేదు, నేను దేనికి పనిచేస్తాను అనుకుంటున్నామేమో. దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను అనేక మంది అన్యజనులు ఎదుట నిన్ను ఆస్తికర్తగా నిలబెడతాడు. అన్యజనులు ఎదుట ఐశ్వర్యవంతునిగా నిలబెడతాడు. అన్యజనులు ఎదుట రక్షణ సాక్షిగా నిలబెడతాడు. అన్యజనులు ఎదుట నిన్ను న్యాయాధిపతిగా నిలబెడతాడు. అనేక మందికి సలహాలు ఇచ్చేటువంటి గొప్ప కౌన్సిలర్గా దేవుడిని నిలబెడతాడు. గొప్ప ఆలోచన ఏంటంటే నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. భర్త ఇలాగ అన్నాడని ఏడుస్తున్నావా? పలానా వారు ఇలాగ అన్నారు, నా జీవితం అంతా ఇలాగ బాధ అయిపోతుందని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాడు. నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో అందరూ రకరకాలుగా అవమానంగా మాట్లాడుతాను ఏడుస్తున్నావా? దేవుడు నీ కుటుంబాన్ని నియమించాడు. ఎలాగ నియమించాడు? వెలుగుగా నియమించాడు, కానీ చీకటిగా నియమించలేదు.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా బలమైనటువంటి ధ్వజస్తంభముగా ఉండబోతున్నావు, వెలుగు స్తంభముగా ఉండబోతున్నావు. దేవుడిని చెయ్యి విడువాడు. మరి నాకు ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని అనుకుంటున్నావా? దేవుడు తన చిత్తం నీ పట్ల నెరవేరుస్తున్నాడు. నిన్ను నాశనము చేయడు, నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను అన్నాడు. నీ వెలుగుని ఎవరు ఆర్పలేరు, నీ వెలుగుని ఎవరు కూడా తక్కువ చేయలేరు. ఆయన వెలిగించిన ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆర్పలేరు. అది సుడిగాలిలో కూడా ఆరిపోదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు ఆసన్నమైంది. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. ముందుగా దేవునికి వందనాలండి. తర్వాత ఈసా పాస్టర్ గారికి వందనాలు. అది భీమవరం అండి. పోయిన నెల కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి అన్నారండి. ఎవరు చెప్తే పెయిన్ వస్తుందని వెళ్తే, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన మామూలు అది ఏదే వైరస్లో తినేది మామూలు కిడ్నీలో రాయి తయారవుద్దండి. అటువంటిది డైరెక్ట్గా గోదావరిలో రాయి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది లోపలికండి. ఆ రాయి తొలగించుకున్న సర్జరీ లేకుండా హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా ట్యాబ్లెట్స్ అవి రాశారండి, మెడిసిన్. నేను ఈసా పాస్టర్ గారి దగ్గర వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనగా ఆ రాయ తగిలిపోయిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది భీమవరం మండలం గొలవంతిప్ప. నా పేరు పల్లవి. నేను 2020లో మాకు మ్యారేజ్ అయ్యింది. 2020లో మ్యారేజ్ అవ్వగానే నాకు కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక నాకు ఒక కుమార్తె పుట్టింది. అప్పటి నుంచి నాకు ఇంకా గర్భఫలం రాలేదు. రాకపోతే ఏంటేసి మేము ఇప్పటి నుంచి మాకు గర్భఫలం రాలేదు, 5 సంవత్సరాలు అవుతుంది. ఎంతగానో దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నాము. ఇస్సాగయ్య గారి ప్రార్థనకి మా అమ్మ 7 వారాలు వచ్చింది. 7 వారాలు వచ్చాక నా కూతురు కన్సీవ్ అవుతుందని చెప్పారు. అప్పుడు మేము మా అమ్మగారు నన్ను తీసుకుని వచ్చారు ఇక్కడికి. నాకు ఇస్సాగయ్య గారు ఒక ఫలం ఇచ్చారు. అయ్యా, నాకు ఫస్ట్ ఒక కుమార్తె ఉంది, నాకు కుమారుడు కావాలని అడిగాను. నేను అయ్యగారిని అడిగితే అయ్యగారు అన్నారు, నీకు పుడుతుంది పో అన్నారు. ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యమైన కుమారుడు నాకు దయచేసి సార్ ఏసైకి ఎక్కలేని వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా
ఇస్సాకయ్య గారికి నా వందనాలు. గర్భఫలం లేదని మేము గర్భఫలం కూడా వచ్చాము. మాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు నీటి బుడగలు ఉన్నాయి అన్నారు, కానీ హాస్పిటల్కి వెళ్ళాము, ట్యాబ్లెట్లు వాడాము. ఇక్కడికి వచ్చాక కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక బాబు పుట్టాలని అనుకున్నాను. బాబు పుట్టాడు. బాబు పుడితే టీవీ స్పాన్సర్ కొరకు నేను 10,000 కానుక వేసుకుంటాను అనుకున్నాను. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన నాకు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది భీమవరం అండి. నా పేరు మంగ. జరిగిన డిసెంబర్కి 14వ తారీఖున మా అబ్బాయి పెళ్ళి అయిందండి. మాకు బాబు కావాలనుకున్నాం. నేను ఇస్సాకయ్య గారి ప్రార్థనలో టీవీలో చూస్తానండి. చూసినప్పుడు నాకు దర్శనంలో బాబుని చూపించాడు. ఏ రీతిగా బాబుని చూపించాడో ఆ రీతిగానే పుట్టాడండి. ఆరోగ్యంగానే ఉన్నాడు. చిన్న సాక్షిని దేవుడు జీవించాడు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది 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 ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా. దేవాది దేవునికి వందనాలండి. అలాగే సాయి గారికి వందనాలండి. నాకు రోమ్ క్యాన్సర్ వచ్చిందండి. రోమ్ తీసేశారు. అలాగే మరి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరి నాకు మళ్ళీ గుండె బలహీనత వచ్చిందండి. అప్పుడు అనుకున్నాను, యేసయ్య ఏంటి తండ్రి అసలు ఇది వచ్చిందంటే మళ్ళీ గుండె బలహీనత కూడా వచ్చింది, మరి ఏంటి తండ్రి అని అడిగినప్పుడు నాయన యేసయ్య మరి గుండె బలహీనత పూర్తిగా తగ్గిపోతే నేను ప్రార్థన శక్తిగడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి నాకు గుండె బలహీనత పూర్తిగా తగ్గిపోయింది. అలాగే క్యాన్సర్ కూడా నార్మల్ వచ్చిందండి. మళ్ళీ ఇంకెప్పుడు క్యాన్సర్ గుండె బలహీనత రాకూడదని అందరూ ప్రార్థనలో పెట్టండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మా ఊరి గుడిమళ్ళంకండి. పాప అమెరికాలో ఉందండి. మొదట పాప పుట్టింది. అయితే నేను ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు ఫస్ట్ మనవరాలు పుట్టిందండి అంటే వెళ్ళు పో నీకు మనవడు పుడతాడు తీసుకురమ్మన్నారు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి. నేను అమెరికా వెళ్ళేటికి కూడా దేవుడు ఎంతో కృప చూపించారు. దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం జరిగించారండి. దేవునికి మహిమ. ఇస్సాకయ్యకి నా నిండి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ఇది ప్రార్థనా శక్తి,
గారికి వందనాలండి. నా పేరు మోహన్ రావు, నా భార్య పేరు లత. మాది చించినాడు గ్రామం అండి. మాకు పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుందండి. గర్భసంచిలో కంతులు ఉన్నాయి, మీకు పిల్లలు పుట్టరు, చాలా అవమానాలు పడ్డామండి. అక్కడికి ఆపరేషన్ చేయించాము. అయినా మళ్ళీ కంతులు వచ్చినాయి, ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పి అన్నారు. మా చిన్నమ్మగారు చెప్పారండి, ఇక్కడ ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు పుడుతున్నారు అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాప పుట్టిందండి. ఇప్పుడు 11వ నెల అండి పాపకి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మా సుంగరక్ష్మ అండి. మేము ఇక్కడికి 1 సంవత్సరం నుంచి వస్తున్నామండి. మా పాపకు పెళ్ళయి 2 సంవత్సరాలన్నర అయిందండి. ఇక్కడ సన్నిధికి 7 నెలలు వచ్చిన తర్వాత కంజీవ్ అయిందండి. ఇప్పుడు బాబు పుట్టాడండి. ఇక్కడికి వచ్చాక దేవుడు బాబుని ఇచ్చినందుకు దేవుడికి, ఇసాకయ్య గారికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది 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 ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా. టీవీలో వాక్యం చూసేదాన్ని. అలాగే ఇసాకయ్య గారు ప్రార్థన కూడా వచ్చేది. అయితే నేను ఛానల్ మార్చేదాన్ని. ఏంటి అసలుకి ఇసాకయ్య గారు ప్రార్థన ఈ ఛానల్లో వస్తుందని ఇంకో దాంట్లో పెట్టేదాన్ని. ఇంకో దాంట్లో అదే వస్తుంటే అది కూడా తీసేదాన్ని. ఎందుకు వస్తుంది, అందరు ఈ పాస్టర్ గారు ఫలం ఇస్తే మాట ఏంటి, అసలుకి ఫలంలో ఏముండిద్ది, ఎందుకు ఈ అయ్యగారు ఎట్టు చెప్తున్నారు, తైలాభిషేకం అంటే ఏంటి, ఏమీ అర్థం కావట్లేదు, ఇవన్నీ నమ్మబొద్దు కావట్లేదు, నమ్మకూడదు, అసలుకి ఈ ప్రార్థనకు పోకూడదు, ఇది వినకూడదు అని ఛానల్ తీసేసేదాన్ని. అట్టే నేను పెళ్ళైన దాకా అట్టే అనుకునేదాన్ని, ఈ పాస్టర్ గారు వాళ్ళు నమ్మకూడదు, ఈ పాస్టర్ గారు వాక్యం వినకూడదని. తర్వాత ఇంకా నాకు పెళ్ళైన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు నాకు పిల్లలు పుట్టట్లేదని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొస్తే 3 నెలలు డేట్ రాలేదు. 3 నెలల తర్వాత డేట్ వచ్చింది. 10 రోజులు మట్టి డేట్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అన్నారు, మేము చూపియం. నేనైతే ఒకటే అడిగా దేవుడిని, నా దగ్గర అయితే డబ్బులు లేవేసయ్యా, దేవుడు నువ్వే బాగు చేయాలి, నేను హాస్పిటల్ చుట్టూ తిరగలేను, మాకు డబ్బులు లేవు, మీరే నాకు స్వస్థత జరిగించాలి అని అనుకున్నాను. తర్వాత రోజు అయ్యగారు నాకు ఫలం ఇచ్చారు. నేను ఆ ఫలం తిన్నాను.
తిన్న క్షణానే నాకు ఆగిపోయింది, బ్లీడింగ్ ఆగిపోయింది. దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం జరిగించాడు. ఏదైతే నేను అబద్ధం అనుకున్నానో, ఫలం తింటే స్వస్థత జరగడం ఏంటి, ఫలం తింటే పిల్లలు పుట్టడం అయితే నేను ఏదనుకున్నానో, కానీ ఆ ఫలం ద్వారానే నాకు దేవుడు స్వస్థత జరిగించాడు. దేవుడు నా చిన్ని సాక్ష్యం దీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు జ్యోతి, మాది విజయవాడ అండి. మా బాబు విషయంలో మెడిసిన్ సీట్ వస్తుందని అయ్యగారు చెప్పినప్పుడు మేము ఎంతగానో ఆనందపడిన. అయ్యగారు చెప్పిన రీతిగా మెడిసిన్ సీట్ బెంగళూరులో వచ్చిందండి. మరి ఈ యొక్క బిడ్డ 4 సంవత్సరాల కూడానైనా మరి ఆ బిడ్డ MBBS పూర్తి చేసుకొని బిడ్డ మంచి మార్కులతో పాస్ అయ్యాడండి. అదంతా కూడా ఇస్సాకయ్య గారి ప్రార్థన, దేవుని కృప. మరి బిడ్డ పట్ల ఎన్నో మరి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి MBBS మరి మంచి మార్కులతో పాస్ అవడానికి కృప చూపిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను కూడా చాలా బలహీనంగా ఉన్నానండి. స్కానింగ్లో మరి కిడ్నీలో సిస్ట్ ఉందని చెప్పారండి. ఆ సిస్ట్ వల్ల కిడ్నీ కూడా తొలగించబడుతుందమ్మని మరి చెప్పారు. నేను చాలా మరి బలహీనతో వచ్చానండి. అయ్యగారితో ప్రార్థన చేయించుకుని వెళతాను. ఇప్పుడు మరి స్కానింగ్ రిపోర్ట్లు కూడా నార్మల్ రిపోర్ట్ వస్తుందని నేను నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను నా కుటుంబం కొరకు ప్రార్థించిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది 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 ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా. అయ్యగారికి వందనాలు. మరి మా పాపకి వివాహం 5 సంవత్సరం అవుతుంటే మేము ఇక్కడికి వచ్చాం. పంటకాలవ రోడ్లో ప్రార్థన పెట్టినప్పుడు అప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి నేను అనుకున్న, అయ్యా నా కూతురికి కుమారుడు పుడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతానని. అలాగే అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చాడు. మరి అదే నెల పాప కన్సీవ్ అయింది, బాబు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.